కాణిపాకం స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయానికి నూతన సంవత్సరంను పురస్కరించుకొని స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులు అధికంగా వస్తారని, దర్శనార్థం వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా వివిధ శాఖల అధికారులు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆలయాలకు వెళ్ళాలని కోరుకుంటారు. అందులో భాగంగా కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామివారిని దర్శించుకోవడం కోసం ఎక్కువ మంది ఆసక్తి చూపుతారు. స్వామివారి కృపా కటాక్షలతో అన్నీ మంచి జరగాలని కోరుకుంటారు. ఈ క్రమంలో వచ్చిన ప్రతి భక్తుడు కూడా సంతృప్తికరమైనటువంటి దర్శనం, సౌకర్యం పొందడం కోసం మనం ఏం చేయాలి? ప్రతిష్టాత్మకమైనటువంటి బ్రహ్మోత్సవాలను నిర్వహించినటువంటి అనుభవం ఉన్నటువంటి దృష్ట్యా వారికి కూడా ఒక సమగ్రమైనటువంటి అవగాహన ఉంది. కాబట్టి గత అనుభవం జనవరి 1లో గతంలో ఏమేమి ఉన్నాయనేటువంటి అంశాలు కూడా ఒకసారి ప్రస్తావనకు తెచ్చి తర్వాత అన్ని డిపార్ట్మెంట్ల యొక్క కోఆపరేషన్ ఏ విధంగా చేసుకోవాలన్నది కలెక్టర్ గారు సూచిస్తారు. కాబట్టి డిసైడ్ చేసేస్తే ఒక క్లారిటీ వచ్చేస్తుంది. సో టూ బేసిక్లీ మెయిన్ ఇష్యూస్, ఒకటి మ్యాన్ పవర్ ఇష్యూ, రెండవది బడ్జెట్ ఫైనాన్షియల్ ఇష్యూస్. రెండు ఇష్యూస్ ఉంటాయి. అండ్ ఇంపార్టెంట్ డిపార్ట్మెంట్ పోలీస్, రెవెన్యూ అండ్ విద్యుత్ శాఖ యాజ్ వెల్ as పంచాయత్ శాఖ, APSRTC, ఫైర్ డిపార్ట్మెంట్, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్, పంచాయతీ రాజ్, రెవెన్యూ అండ్ వాచ్. అండ్ మనము ఏమేమి చేయాలి ఈరోజు ఇక్కడ డిసైడ్ చేసేస్తే, మీకు ఏమేమి సమస్య ఉన్నాయి చేయడానికి మీరు చెప్పండి. మీకు బడ్జెట్ కావాలి మీకు చెప్పండి. లేకపోతే ఆఫ్టర్ దిస్ మీటింగ్ another 1 or 2 days, అంటే ఈరోజు ఆల్రెడీ 27, so 28 and 29, so 2 days you have to kindly don't go to the Monday, and then one by one our department respond అవుతారు, and then we may go ahead in this process. Okay, so I think you are also new here, so we'll start. జనవరి 1వ తారీఖుని దృష్టిలో పెట్టుకొని టెంపుల్లో 60,000 మంది వరకు భక్తులు విచ్చేస్తున్నారని చెప్పి మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఈరోజు ఈ సమావేశంలో అన్ని డిపార్ట్మెంట్లు కలిపి మనకు కావాల్సిన రిక్వైర్మెంట్స్, దేవస్థానం కావాల్సిన భక్తులకు కావాల్సిన ఫెసిలిటీస్ కోసమని ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఫస్ట్ పోలీస్ శాఖ వారి నుంచి మాకు ఏమేమి ఇస్తున్నారని ఒకసారి లిస్ట్ ఆఫ్ ది డ్యూటీ. మొత్తం క్యూలైన్స్ ఫుల్ అయిపోతే 6,000 మంది క్యూలైన్లో ఉంటారు సార్. మొత్తం దానికి కొలతలు అవి కూడా మన దగ్గర రెడీ చేసుకున్నాను. దాని దగ్గర రేపటి ప్లాంట్ ఉంది సార్. టెంపుల్లో ప్రతి చోట టెంపుల్ మొత్తం డిఫరెంట్ ప్లేసెస్లో ఆరో ప్లాంట్ అన్నీ కూడా ఉన్నాయి. అదనంగా మేము ఒక 6 ప్లేసుల్లో డ్రమ్స్ పెట్టి ఆరో వాటర్ని డిస్ట్రిబ్యూట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం సార్. దాని ప్రకారం డ్యూటీస్ కంటిన్యూగా టెంపుల్లో పోలీస్ వాళ్ళు కంట్రోల్ చేస్తుంటారు సార్. లాస్ట్ బిఫోర్ ఇప్పుడు మనకి క్యూ లైన్స్ మెయింటెనెన్స్ కోసం మ్యాన్ పవర్ కావాలి పోలీస్ డిపార్ట్మెంట్. ముఖ్యంగా విఐపి ఎంట్రీ పాయింట్లో కొంత ఎక్కువ ప్రెషర్ ఉంటుంది. అక్కడ కొద్దిగా టఫ్గా ఉన్న ఆఫీసర్స్ని పోస్ట్ చేస్తే బాగుంటుంది. జనరల్ క్యూ అంతా కూడా లోకల్గా ఉన్న పీపుల్ అంతా కూడా మనం ఐడెంటిఫై చేయగలుగుతాం. అదేంటంటే మా స్టాఫ్ ఉంటారో అదేవిధంగా తహసీల్దార్ గారు అక్కడే పోస్ట్ చేస్తాం. ఈ విఐపి ఎంట్రీ పాయింట్కి మీరు టైమింగ్ ఫిక్స్ చేసుకోవచ్చు. ఆ టైమింగ్ మాత్రమే అలౌ చేస్తున్న తర్వాత ఎవరికి అలౌ చేస్తే బెటర్ కదా. మీరు డిసైడ్ చేసేస్తే ఆ మెసేజ్ అందరికీ వెళ్ళిపోతుంది. ఆ టైంకి వస్తే అలౌ, లేకపోతే నార్మల్ భక్తులు లాగా దర్శనం చేయాలి. బికాజ్ ఇప్పుడు ఒక విఐపి వస్తే కనీసం ఒక 10-15 మినిట్స్ కావాలి ఒక్కొక్క వ్యక్తి. అలా చేస్తే 2-3 గంటలు అవుతాయి. వెళ్తారు సార్, మిగతా క్యూ లైన్స్ వెళ్తుంటాయి. దాన్ని మనం అక్కడ కొద్దిగా కాంటాక్ట్ చేయాలి. ఆ రోజు మనం విఐపిని రెస్పెక్ట్ చేస్తూ టైం సేవ్ చేయాలంటే అర్చన ఆపేయండి. విఐపి వచ్చినప్పుడు అర్చన హారతి మాత్రం పెట్టండి. అర్చన ఆపేసి హారతి పెట్టండి. ఆర్కండి So traffic is one, queue line is second, crime control, theft కానీ ఇంకా ఏమైనా జరిగితే కూడా, మిస్సింగ్ ఏమైనా పర్సన్ ఉంటే కూడా అవసరం ఉండొచ్చు.
కేసు కంట్రోల్ రూమ్ ఒకటి. ఆ రోజు ఎన్ని గంటలకు కూడి తెరవాలనుకుంటున్నాం, ఎన్ని గంటలకు క్లోజ్ చేయాలి? అంటే 12 గంటల 5 నిమిషాల నుంచి ఉభయదారులకి అభిషేకం ఉంటుంది. కంప్లీట్ అయ్యేటప్పటికి చిమ్మనాల కలుపుతో 2:30 గంటలు అవుతుంది. అంటే మ్యాక్సిమం 2:30 3 నుంచి దర్శనం అయితే టైం 12 గంటలకు ఇచ్చాం సార్. 12 గంటలు టైం ఇచ్చాం సార్. 12 గంటలు అటు ఇటు వస్తాను. మీరు చెప్పండి, టైం మీ మీద టైం మెయింటైన్ చేస్తే బెటర్. ఖచ్చితంగా చేయాలని మనం బీపీ చూపుదాం కూడా, ఎందుకంటే ఎక్కువ మంది భక్తులు వస్తారు కదా, తెల్లవారుజామున వచ్చే వాళ్ళు వస్తారు, వాళ్ళు చెప్పి టైం పక్కాగా మెయింటైన్ చేసుకునేది చూసుకుంటాం. అదే తెపోతే మనకు ఎస్పీ గారు అడిగినంత ఫోర్స్ ఇచ్చినారు సార్. ఎటువంటి అన్టువార్డ్స్ ఇన్సిడెంట్, చిన్న ఇన్సిడెంట్ కూడా లేకోకుండా, చిన్న థెఫ్ట్ కూడా అనేది జరగకుండా, ఒక స్నాచింగ్ అనేది జరగకుండా చాలా పీస్ఫుల్గా కండక్ట్ చేసినాం సార్. మన పోలీసు సఫిషియెంట్ పోలీసు ఫోర్స్ పెట్టుకొని చేసినాం సార్. ప్రిన్సెస్ పెరిఫరీ క్రైమ్కు సెపరేట్గా ఒక సెక్టార్ ఇచ్చి దానికి 2-3 ఇన్స్పెక్టర్ ఇచ్చి చేసినాం సార్. అదేవిధంగా ట్రాఫిక్కి కూడా ట్రాఫిక్ని బాగా కంట్రోల్ చేయడం వల్లనే మనకు లోపలికి వెహికల్ రాకుండా, బ్రహ్మోత్సవాల్లో ఎటువంటి ఇబ్బంది లేకుండా చాలా బాగా జరగడానికి కారణమైంది సార్. ఈసారి దీనికి కూడా అదే ప్లాన్తోనే ముందుకెళ్తున్నాం సార్. అట్లే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తాం సార్. పార్కింగ్ ప్లేసెస్ బాగా విజిబుల్గా అందరికీ కనిపించాలా. మనము ఒక మనిషి 10 మంది చేసే పని ఒక ఫ్లెక్సీ చేస్తుంది. అట్లా ఫ్లెక్సీ కట్టమని చెప్తే మేము కొద్దిగా టెంపుల్ వాళ్ళకు రిక్వెస్ట్ చేసినాం సార్. మనం అడిగినంత ఇచ్చారు సార్. ఇప్పుడు కూడా ఈసారి కూడా అలా చేసేసేయండి సార్ చేస్తాం. ఏమేమి మీకు రిక్వైర్మెంట్స్ ఉన్నాయి, ఏమేమి పాయింట్స్లో ఎంట్రీ పాయింట్స్, పార్కింగ్ ప్లేసెస్, క్యూ లైన్, ప్రసాదం, అన్నదానం సార్ అక్కడ రోడ్ సైడ్ నుంచి సార్ అండ్ ఒక నంబర్స్ కూడా సార్ ఒక విజిబిలిటీ పెట్టిస్తే ఏదైనా ఇబ్బంది ఉంటే నెంబర్ కూడా ఫోన్ చేసుకోవచ్చు. అలా చేసేస్తే మ్యాక్సిమం ఇష్యూస్ సార్ సార్ చేస్తాం సార్. కాబట్టి ఆ 2 వేస్లో కంపల్సరీ ఎగ్జిట్ గేట్స్ ఒక 2 ఉంటే మంచిది సార్. అది సెకండ్ థింగ్ సార్, లాస్ట్ టైం కొన్ని నేను అబ్జర్వ్ చేశాను సార్, కొన్ని వీల్ చైర్స్ కూడా కొన్ని మనకు ప్రాపర్గా లేవు సార్. యాక్చువల్గా చాలామంది అక్కడ పోలీసు వాళ్ళు ఉంటారు కాబట్టి ఇమీడియట్లీ మాకు ఇన్ఫార్మ్ చేయడం, నాకు ఇన్ఫార్మ్ చేస్తారు టెంప్లోకి. అవి కొన్ని 2-3 రిపేర్ ఉన్నాయి సార్. కొద్దిగా మనకు కన్వీనియంట్గా ఉండేటట్టు ఒక మోర్ దాన్ 5 గారు ఉంటే మనకు బెస్ట్ సార్ చేయలేదానికి ఈ వీల్ చైర్స్ సార్. అదేవిధంగా ఆల్రెడీ తమరు చెప్పినట్టు సార్, ఈ ఉపాధ్యాయులకు కానీ తర్వాత లోకల్లో ఉన్న వాళ్ళకి కానీ ఒక స్పెసిఫిక్ టైం పెడితే చాలా మంచిది సార్. ఎందుకంటే దానివల్ల ఏం జరుగుతుందంటే సార్, వచ్చే జనరల్ పబ్లిక్ కీలైన్లో ఉండే వాళ్ళు కొద్దిగా లాస్ట్ టైం కూడా ఈ ఇంపార్టెంట్ డేస్లో గొడవ చేశారు సార్. దానివల్ల సార్ ఇంకో థర్డ్ థింగ్ ఏంటంటే సార్, పోలీస్ డిపార్ట్మెంట్తో పాటు కూడా ఈ ఇంపార్టెంట్ ప్లేసెస్ దగ్గర పర్ఫెక్ట్గా టెంపుల్ వాళ్ళు కూడా ఒక ఆఫీసర్ ఉండే వాళ్ళని డిప్యూట్ చేస్తే, ఎందుకంటే వాళ్ళు కోఆర్డినేట్ చేసుకుంటారు సార్ ఎంతసేపు, ఎందుకంటే ఎవరిని అలో చేయాలి ఎవరిని లేదని కాబట్టి. సో వాళ్ళు కూడా మాతో కంపెనీ అవుతే బాగుంటుందని చెప్పేసి సార్. సెకండ్ థింగ్ సార్, ఇక్కడ ఈ సీనియర్ సిటిజన్స్కి తర్వాత మదర్ బేబీ వాళ్ళు వచ్చే వాళ్ళు కూడా వాళ్ళకి, ఎందుకంటే చాలామంది పిల్లలు క్యూ లైన్లో తీసుకొచ్చి చాలా ఇబ్బంది పడ్డారు సార్ ఈ మధ్యలో. ఎందుకంటే కంప్లీట్గా మిడిల్ ఆఫ్ ది పాయింట్కి వస్తారు, ఆ టైంలో పిల్లలు ఏడవడము తర్వాత అది సార్, అది ఒకటి సార్. అది కంటిన్యూ అవుతుంది. విఐపి ఎంట్రీస్లోను అదేవిధంగా ఎగ్జిట్లోను క్యూ లైన్ సిస్టమ్ దాదాపు ఒక 20 మీటర్స్ వరకు జిగ్జాగ్ పెట్టిస్తే ఇట్ ఇస్ బెటర్ ఫర్ మనకు లోపలికి ఎవరు కూడా మాకు డైరెక్ట్ రాకుండా జిగ్జాగ్ పెట్టడం వల్ల విఐపి వచ్చిన వాళ్ళు కూడా జస్ట్ లోపలికి వచ్చి అట్లా వస్తే కొద్దిగా బాగుంటుంది సార్. ఎందుకంటే ఖాళీ ప్లేస్ ఉందంటే అంత కంప్లీట్గా వచ్చి అసెంబ్లీ అయిపోతున్నారు, దానివల్ల మనం మాపుని డిస్పర్స్ చేసేదానికి కూడా కొద్దిగా ప్రాబ్లం అవుతుంది సార్. ఆనందించే చోటు నుంచి కాకపోతే వీళ్ళంతా ఒక 20, 30, 40 మంది వచ్చేస్తారు సార్ ఒకసారి. అక్కడ వాళ్ళకి క్యూ లైన్ పెడితే సార్ ఎగ్జిట్ గేట్ దగ్గర డైరెక్ట్గా బయట వాళ్ళు లోపలికి వెళ్తానే ట్రై చేస్తారు సార్. అందుకని అక్కడ బ్రేక్ 4-5 ఫ్రేమ్స్ లాస్ట్ టైం అదే అరేంజ్మెంట్ అది సార్, అది క్రైమ్ పార్టీ. అదేవిధంగా ఇంకోటి సార్, ఈ పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ అనేది కంప్లీట్గా మాకు హ్యాండ్ ఓవర్ చేస్తే మంచిది సార్. ఎందుకంటే అనౌన్స్ చేసేదానికి అయిపోయిన తర్వాత బయటికి వెళ్ళే ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది కాబట్టి సో ఖచ్చితంగా ఇనఫ్ లైటింగ్ ఉండాలి. లైటింగ్లో కూడా స్పెసిఫిక్గా ఇస్ పాసిబుల్ కొంత ఎల్లో లైటింగ్ పెట్టేసేస్తే, నార్మల్ వైట్ లైట్ బదులు ఎల్లో లైటింగ్ పెట్టేసేస్తే, ఎస్పెషల్లీ ఇంకా పార్కింగ్ ఏరియా లోపలికి వచ్చి కూడా పార్కింగ్లో ఎక్కడ ఏ ఖాళీ ఉందో కూడా కనపడలేదు అంత స్కూల్లో. సో ఏదైనా ఎల్లో లైట్స్ అంటే ఫాగ్ డిస్పర్సింగ్ లైట్స్ అని అంటారు, అవేమన్నా కనుక పెట్టించేస్తే ఖచ్చితంగా కొంత విజిబిలిటీ అని ఉంటుంది. ఒకవేళ ఫాగ్ లేకపోతే పర్వాలేదు, ఉంటే మాత్రం ఖచ్చితంగా ఈ లైట్స్ బాగా ఉపయోగపడుతుంది. పార్కింగ్ ఏరియా కూడా కొంత క్లియర్గా కనిపిస్తుంది. నెక్స్ట్ పార్కింగ్ ఏరియాలో కూడా ఒక్కొక్క వెహికల్ గుద్దుకునే అవకాశం కూడా ఉండదు.
సిమిలర్గా రోడ్డు మీద ఏదైతే సరే మనం లోపలికి ఎంటర్ అయ్యే ఏరియా ఉందో అక్కడ కూడా ఏదైనా ఫాగ్ డిస్పర్సింగ్ లైట్స్ కనుక్కున్నట్లయితే ఆర్టీసీ బస్సు వచ్చేదైతే పెద్దదైతే కనిపిస్తుంది, బట్ 2 వీలర్స్ వీళ్ళకి చాలా ప్రాబ్లం అవుతుంది. వాళ్ళకి చుట్టుపక్కల ఏమున్నది విజిబిలిటీ కూడా ఒకవేళ తక్కువ ఉన్నట్లయితే సో మెయిన్ జంక్షన్స్లో కూడా ఈ ఫాగ్ డిస్పర్సింగ్ లైట్స్ కనుక పెట్టినట్లయితే ఎటువంటి ప్రమాదాలు జరిగే అవకాశం కొంతవరకు తగ్గుతుంది. ఇవి కూడా జరగకుండా ఉండాలంటే ఒక స్పెసిఫిక్ టైమ్స్ ఉభయదారులు కనుక పెట్టేసేస్తే అటువంటి ఇష్యూస్ కూడా ఉండవు. ఒకవేళ వాళ్ళు ఏమైనా వస్తారంటే ఒకే టైంలో కాకపోతే 2-3 డిఫరెంట్ టైమ్స్ పెట్టుకోండి. సపోజ్ ఒక ½ అన్ అవర్ స్కెడ్యూల్, ఆఫ్టర్నూన్, మార్నింగ్ 1 అవర్ ఇట్లా ఏదైనా కనుక మీరు ప్లాన్ చేసినట్లయితే సో ఆ చిన్న చిన్న ఇన్సిడెంట్స్ కూడా లేకుండా ఇంకా మనం బెటర్గా చేయడానికి ఇప్పుడు 3 వరకు ఇవ్వండి, తర్వాత 3 to 9 మధ్యలో ఇట్లా ఇవ్వడం వల్ల 3 డిఫరెంట్ టైప్స్ టైమింగ్స్లో ఒక్కొక్క ½ అన్ అవర్ ఇవ్వడం వల్ల ప్రొవైడ్ చేయడం వల్ల ఈజీగా ఉంటుంది, కన్వీనియంట్గా ఉంటుంది. వాళ్ళతో ఒకసారి శ్రీధరన్ పిలిపించి మీరు మాట్లాడండి, వాళ్ళందరితో కూడా చెప్పండి. ఎందుకంటే ఇప్పుడు ఉదయం 3కి స్టార్ట్ అవుతుంది, 3 దాకా కూడా ఉభయదారులు ఉంటారు. 3కి స్టార్ట్ అయిన తర్వాత 9 దాకా 6 అవర్స్, ఆ 6 అవర్స్లో ఏదో ఒక స్లాట్, తర్వాత వెయిట్ చేస్తాం. క్యూ కనుక అలానే 1 గంట 2 గంటలు ఆగిపోయింది అనగానే దేనికి ఆగిపోయింది కొంచెం పోతుందంటే వాళ్ళకి కొంచెం హోప్ ఉంటుంది. అది లేని పరిస్థితుల్లో ఎందుకు ఆగిపోయింది అని అడుగుతారు ఫస్ట్. మీకు వీలైతే మీరు ఒక పని చేయండి, మీరు పూజ అర్చన తీసేస్తే హారతి ఇవ్వండి, ఒక పండు ఇవ్వండి, పండ్లు కానీ ఒక 4 పూటలు ఎక్కువ ఉన్నాయి. విఐపి పేరుతో వచ్చిన ప్రతి ఒక్కరికి ఒక్కొక్క పండించి పంపించండి, ప్రతి ఒక్కరికి ఒక పండించి పంపించండి. నెక్స్ట్ మీరు ఈ క్యూస్ ఎక్స్ట్రా పెట్టినవి అంటే ఎవరన్నా సరే మీరు సీనియర్ సిటిజన్స్ కన్నవి, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అన్నవి స్టార్టింగ్ ఫ్రమ్ ద మెయిన్ మీరు ఒక మ్యాప్ కనుక పెట్టేసేస్తే జనరల్గా ఏదైనా ఏరియా ఎల్లగా ఉంటుందని నాకు అనిపించింది. లాస్ట్ టైం వచ్చిన వాళ్ళు ఎటు వెళ్ళాలి అందులో మీరు మ్యాప్ కనుక ప్రాపర్గా ఒకసారి మెన్షన్ చేసినట్లయితే ఫ్రీ దర్శని టు 100 రూపీస్ దర్శని టు సీనియర్ మనం బస్ స్టాండ్ ఏం చేస్తున్నాము ఇప్పుడు ఖాళీ ఎక్కడ ఆర్టీసీ అండ్ విఐపి కాదు. ఇప్పుడు మనం కొబ్బరి చెట్లన్నీ తీసేసిన ప్లేస్ ఖాళీగా ఉంటుంది కదా, దాని పార్కింగ్ ప్రైవేట్ పార్కింగ్ పెడతాం. ప్రైవేట్ పార్కింగ్ ఆర్టీసీ బస్సులు వచ్చినట్టు మ్యాక్సిమం అంటే 10 లోపలే వస్తాయి. ఇప్పుడు మనము జనవరి 1 ఒక అయ్యప్ప భక్తులు వచ్చే అవకాశం ఉంది. సబ్సిడీ చేసుకుంటే సరిపోతుంది సార్. అది మొత్తం సరిపోతుందా? సరిపోతుంది సార్, ఇటు సైడ్ అటు సైడ్. ఎందుకంటే వచ్చిన వాళ్ళు డైరెక్ట్గా అక్కడే ఉంటుంది కాబట్టి దర్శనం అంతా వెళ్ళిపోతారు సార్. సో కాబట్టి అప్పుడు ఇప్పుడు ఆర్టీసీ బస్సు బస్ స్టాండ్లో 3 బస్సులు 4 బస్సులు ఎక్కువ పట్టదు కదా. అప్పుడు అరౌండ్ అంతా కూడా ఈ 2 వీలర్స్ తర్వాత కార్లు పార్కింగ్ చేయడం వల్ల స్పేస్ తక్కువ ఉంటుంది. లేదంటే దాదాపు 3 దాకా 10 పడతాయి సార్. 10 బస్సులు పడతాయా? ఒక సైడ్ ఒక 4, ఇటు సైడ్ ఒక 4 ఈజీగా ఉంటాయి. పడతాయా? పడతాయి. అవన్నీ ఆ రోజు వరకు వాళ్ళందరూ కోఆపరేట్ చేయాలి. ఇంకోటి ఆర్టీసీ వాళ్ళు రిక్వెస్ట్ చేయండి సార్, మెయిన్ మార్చిలో నుంచి లోపలికి వచ్చి ఎగ్జిట్ అయితే ఆ రూట్లోనే ఎగ్జిట్ అయితే మంచిది సార్. ఎందుకంటే ఆ రోజు ట్రాఫిక్ ఫ్లోటింగ్ ఎక్కువ ఉంటుంది సార్. మామూలుగా ఇటు సైడ్ రావాలంటే ఇబ్బంది అవుతుంది, దానివల్ల వచ్చే వాళ్ళు కూడా డిస్టర్బెన్స్ అవుతుంది సార్. లాస్ట్ టైం కూడా ఆపేసాను కదా. పట్టాలు కట్టినప్పుడు కానీ లేకపోతే ఏదైనా మిడిల్లో బోర్డ్స్ పెట్టినప్పుడు కానీ ఆ బోర్డు అడ్డం వచ్చేస్తుంది కానీ కెమెరా అక్కడే ఉంటుంది. సో కెమెరా అనేది యూజ్ లేకుండా ఉంటుంది. సో మీరు స్లోగా ఎక్స్ట్రా కెమెరాస్ పర్మనెంట్గా టెంపుల్ స్ట్రక్చర్లో పెట్టినట్లయితే మీరు ఎప్పుడైనా టెంపుల్ మొత్తాన్ని ఒకసారి చూసి అడ్వైస్ చేయండి. ఎక్కడెక్కడ సీసీ కెమెరాలో ప్రామినెంట్ ప్లేసెస్లో పెట్టడం ఉపయోగం అంటే దేవస్థానం అప్పుడు మనం ఎక్స్ట్రా దాని అవసరమైతే అడ్జస్ట్ చేసి ఎక్కడ పెట్టుకోవాలా, వర్కింగ్ ఏముంది, ప్రామినెంట్ ప్లేసెస్లో పెట్టుకుంటే ఉపయోగం లేదు. సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీగా ఉండిపోతుంది. సో అరుణాచలం గిరివలం తిరిగేటప్పుడు చూడండి, ఖచ్చితంగా ఒక కిలోమీటర్కి సో అలా మీరు ఒక 4-5 లొకేషన్స్లో కనుక అలా పెట్టేసినా కూడా పర్మనెంట్గా ఉంటుంది. మామూలు పేరుగా అన్నదానం మామూలు భోజనాలు ఎంతమంది వచ్చారు? 2 పూట్ల నాన్ స్టాప్ ఉదయం 10, 6 ప్యాకెటా లేకపోతే మామూలుగా బస్సులో అన్ని అన్నము రసము సాంబారు అన్ని పెడతారు. అంటే 2 ఫ్లోర్స్లో. గణేశాయ నమః. అందరికీ నమస్కారం. మనకి జనవరి 1న కాణిపాకం దేవస్థానానికి ఎక్కువ మంది భక్తులు దర్శనానికి వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈరోజు గౌరవ ఎమ్మెల్యే గారు, అదేవిధంగా కలెక్టర్ గారు, ఎస్పీ గారు
జిల్లా అధికారులు మరియు మా సిబ్బందితో అందరితో కూడా కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టడం జరిగింది. సో దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆనవాయితీ ప్రకారం మనకి ఉగాది అనేది తెలుగు సంవత్సరాది కాబట్టి దానికి ప్రత్యేకమైన పూజలు కానీ ప్రత్యేకమైన ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. కానీ మనకున్న సెంటిమెంట్ ప్రకారం జనవరి 1ను కూడా ఆంగ్ల సంవత్సరాది అయినప్పుడు కూడా జనాలు ఎక్కువ మంది దేవదర్శనం కోసం అన్ని చోట్ల కూడా కాణిపాకం అనే కాదు చాలా చోట్ల ఆనవాయితీగా వస్తుంది. ఆ రకంగా మనకి కాణిపాకం దేవస్థానానికి ఎక్కువ మంది భక్తులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి వారి వచ్చి దేవుడిని ప్రశాంతంగా దర్శనం చేసుకొని ఇక్కడ ఇతరత్ర ఇబ్బందులు క్యూ లైన్లో కానివ్వండి, అదేవిధంగా శానిటేషన్ విధంగా డ్రింకింగ్ వాటరు, ప్రసాదాలు, అన్న ప్రసాదాల మీద ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా మన ఎండోన్మెంట్ డిపార్ట్మెంట్ నుంచి దేవాదాయ శాఖ నుంచి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. అదేవిధంగా క్యూ లైన్స్లో ఎక్కువ తొక్కిడాసులు జరగకుండా పోలీస్ డిపార్ట్మెంటు, అదేవిధంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి విఐపితో కోఆర్డినేషన్, మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి సరైన వైద్య సదుపాయాలు, ఎమర్జెన్సీగా ఎవరైనా ఇష్యూ జరిగినప్పుడు వాళ్ళని అంబులెన్స్లో తరలించడానికి ఇలాంటి ప్రతి డిపార్ట్మెంట్ నుంచి కూడా గవర్నమెంట్ జిల్లా కలెక్టర్ గారు కూలంకషంగా విశదీకరించి వాళ్ళందరికీ కూడా ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడికి వచ్చే భక్తులకి ఎటువంటి చిన్న అసౌకర్యం కూడా జరగకుండా విఐపీలకి తక్కువ టైంలో దర్శనం చేయించి సాధారణ భక్తులకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని ఈరోజు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సో అదే రకంగా భక్తులకి ప్రశాంతంగా దర్శనం చేయించడం, అదేవిధంగా వాళ్ళు హ్యాపీగా అన్ని సౌకర్యాలతో సంతృప్తిగా ఈ దర్శనం చేసుకుని వెళ్ళే ఏర్పాట్లు చేయడానికి మేము అందరం కృషి చేస్తాం. ఎంతమంది భక్తులు వస్తారనుకుంటున్నారు? ఎన్ని ప్రసాదాలు అందుబాటులో ఉంచాలి? మేము ఇప్పటి వరకు మా అంచనా 60,000 మంది అనుకుంటున్నాం. 60,000 మించిన వరకు, ఒకవేళ 60,000 వరకు మేము అన్న ప్రసాదాలు కానీ తర్వాత ప్రసాదం అంతా తయారు చేసుకుంటాం, రెడీగా ఉన్నాం. ఒకవేళ పెరిగినా కూడా దానికి వెంటనే మ్యాన్ పవర్ని సర్వీస్లోకి తీసుకుని వెంటనే అందరికి కూడా అన్ని ప్రసాదాలు లభ్యమయ్యేలా చర్యలు తీసుకోవడానికి ఏర్పాటు చేసుకుంటాం. ఆర్జిత సేవలు ఉంటాయి ఇవన్నీ బ్రేక్ దర్శనాలు, మన అభిషేకాలు ఇలాంటివన్నీ కూడా మనం రేపు జనవరి 1 నాటికి మా అందరు పండితులు చర్చించి అవి ఆపేం. ప్రతి ఆనవాయితీ ప్రకారంగా అది ఇప్పుడు జరుగుతూనే ఉన్నది. సో ఉదయం తెల్లవారుజామున అంటే 3 గంటల నుంచి సాధారణ భక్తులందరికీ అవకాశం ఉంటుంది. ఆ రోజు జనవరి 1 రాత్రి 10 గంటల వరకు కంటిన్యూస్గా దర్శనం ఉంటుంది, ఎటువంటి బ్రేక్ ఉండదండి. దానికి సంసిద్ధమవుతున్నాం. అదేవిధంగా సీనియర్ సిటిజన్స్, కొద్దిగా వికలాంగుల లాంటి వాళ్ళకి ప్రత్యేకంగా ఒక క్యూ లైన్ పెట్టుకొని టెంపుల్కి ఉత్తరం వైపు నుంచి సపరేట్ ఎంట్రన్స్లో తీసుకెళ్ళడానికి ట్రై చేస్తున్నాం. సో ఎవరైతే అంటే సీనియర్ సిటిజన్స్ ఏంటంటే వాళ్ళు నడవలేని వాళ్ళు, పూర్తిగా ఇతరుల మీద ఆధారపడి వచ్చేవాళ్ళు, లాంటి వాళ్ళకి కొన్ని వీల్ చైర్స్ పెట్టుకుని వాళ్ళకి దర్శనం భాగ్యం కలిగించి ఏర్పాటు చేస్తాం. క్యూ లైన్